ఓకే. జై గురుదేవ్. వెరీ గుడ్. సో వశిష్ఠ మహర్షి రాముడికి ఆత్మబోధ చేస్తా ఉన్నారు. సో దెన్ నిన్న తెలుసుకున్నాం కొంతవరకు. దెన్ అగైన్ టుడే స్టార్టెడ్. మనసు అహంకారం గురించి చెప్తుండు వశిష్ఠ మహర్షి రాముడికి చెప్తున్నాడు అనమాట. ఏమని అంటే, మనకు మనస్సు అహంకారం అనే భావనలు ఉన్నంత వరకు నిజమైన సత్యం అనేది ప్రత్యక్షంగా అనుభవం కాదు. సో జ్ఞానులు ముక్తులు సమీపంలో ఉన్న మన వాసనలు కనుక తగ్గలేదు అనుకోండి, దుర్గుణాలు కోరికలు తగ్గకపోతే ఈ ప్రపంచం నిజమే అనిపిస్తుంది. మనిషి ఎప్పుడైతే ఈ బాహ్య అనుభవాల పట్ల ఆకర్షణతోటి కోరికలతోటి మోహంతో జీవిస్తాడు, అందువల్ల అతనికి ఈ ప్రపంచం నిజమని అనిపిస్తుంది. ఇదేంటంటే మనకున్న అజ్ఞాన ఫలితం. కానీ ఎవరికైతే కోరికలు ఆశలు మోహాలు పూర్తిగా తొలగిపోయాయి, వారి హృదయం శుద్ధమవుతుంది. అప్పుడు మనసు అనే భావన పూర్తిగా నశించిపోతుంది. కానీ ఎవరికైతే ఇంకా కోరికలు ఆశలు అవన్నీ పోవో, సో అప్పుడు అప్పుడు వాళ్ళకి ఇంకా మనస్సు అనే వారి హృదయం శుద్ధం అయితేనే వారికి మనస్సు అనే భావన పూర్తిగా నశిస్తుంది అన్నమాట. సో తన శరీరం కూడా నిజం కాదని గ్రహించిన వారికి ఈ ప్రపంచం ఒక భ్రమ మాత్రమే. అప్పుడు జీవుడు అనే భావన కూడా ఉండదు. సో అజ్ఞానం పూర్తిగా తొలగిపోయినప్పుడు మనస్సు అనేది ఉండదు. యాక్చువల్గా అది కాలిపోయిన ఎండిన ఆకులాగా మాత్రమే, ఆకులలాగా తిరిగి కనిపించదు అనమాట మనస్సు. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే సత్యాన్ని చూస్తారు, ప్రపంచాన్ని కూడా చూస్తారు, కానీ అది వారికి నిజంగా అనిపించదు. ఈ స్థితిని మనం సత్వస్థితి అంటాం. దీన్నే మనస్సు అని పిలవడం సరైంది కాదు. ఈ జ్ఞానులు ఏం చేస్తారంటే ఎప్పుడు సమత్వంలో ఉంటారు. వాళ్ళు జీవితాన్ని ఒక ఆటలాగా గడుపుతారు. వాళ్ళకు ఒక ఆట, ఇది ఒక గేమ్. అందుకే అంతర్గత ప్రకాశాన్ని వాళ్ళు ఎప్పుడు అనుభవిస్తూనే ఉంటారు జ్ఞానులు. సో వారిలో ద్వైతము అనే భావం ఉండదు, రెండు అనే భావం లేదు. ద్వైతం అనే భావన, అద్వైతం అనే భావన కూడా లేదు వాళ్ళకు. ద్వైతం అనే భావన లేదు, అద్వైతం అనే భావన కూడా లేదు. ఎలాంటి వాసనలు ఉన్నాయి జ్ఞానులకు. సో అజ్ఞానం అనే విత్తనం పూర్తిగా కాలిపోయింది వాళ్ళకి, అది మళ్ళీ మొలకెత్తది అనమాట. రామ, నువ్వు కూడా ఆ స్థితిని పొందవు. ఇప్పుడు నీ మనసు కూడా జ్ఞానాగ్నిలో నిమగ్నం అయిపోయింది. ఆ జ్ఞానం ఏమిటంటే ఈ అనంత బ్రహ్మమే నిజము, ఈ ప్రపంచం కేవలం ఒక ప్రత్యక్ష బ్రహ్మ మాత్రమే. దాని అసలు స్వరూపం కూడా బ్రహ్మమే, ప్రపంచం యొక్క అసలు స్వరూపం కూడా బ్రహ్మమే. సో నీ శరీరం ఏదైతే రాముడిగా కనిపిస్తున్నావో నువ్వు, అది జడము, అది అవాస్తవము. యాక్చువల్గా దానికి నిజమైన ఆధారం ఏంటంటే చైతన్యమే. నీ శరీరానికి కూడా నిజమైన ఆధారము చైతన్యము. అప్పుడు ఎందుకు దుఃఖము అంటే నీ అసలు స్వరూపాన్ని గుర్తించు, అప్పుడు దుఃఖం ఎందుకు వస్తుంది? రాదు. అందుకనే నువ్వు అసలు నీ అసలు స్వరూపాన్ని గుర్తించు. నువ్వే అనంత చైతన్యము, నువ్వే స్వయం ప్రకాశమైన సత్యాన్ని. సో ఈ ద్వైత భావనలో వదిలేసి నీ ఏమిటో అదే, దానికి కూడా అతీతమైన స్వరూపము, అనంత చైతన్య స్వరూపుడైన నిన్ను నమస్కరిస్తున్నాను అని చెప్తాడు అనమాట. సో ఇక్కడ మనసు ఉన్నంత వరకు మనకు సత్యం అనేది అసలు కనిపించదు. కోరికలు మోహాలు అజ్ఞానము ఇవన్నీ ప్రపంచం నిజమని మనకు ఒక కల్పన కలగజేస్తుంది. కోరికలు పోయినాయి అనుకోండి, మనసు పోతుంది. అప్పుడు ప్రపంచం బ్రహ్మగా కనిపిస్తుంది అనమాట. మనిషి అప్పుడు సమత్వంలో ఉంటాడు. అసలు నిజం ఏంటంటే బ్రహ్మనే సత్యము, ప్రపంచం మనకు కనిపించేది ఒక అపియరెన్స్ మాత్రమే. ఒక కళలో కనిపించిందంతా కళ అనుభవిస్తున్నంతసేపు మనం నిజం అనుకుంటాం. ఎప్పుడైతే కళ అయిపోయి పొద్దున్న లేవగానే అమ్మా అది కళ, నా నిజం అనుకున్న భయమైంది అనుకుంటాం. అంటే అది భ్రమ అని మనం మెలుకున్నాక తెలుస్తుంది. అట్లనే ఇది కూడా మనం జ్ఞానంలో మెలుకున్నాక కానీ మనకి ప్రపంచం అనేది ఒక కళ, ఒక మాయ అని అప్పుడు అర్థమవుతుంది అనమాట. సో అట్లా మన కళలాగా ఊహించుకోండి, పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది మనకు. సో వశిష్ఠ మహర్షి ఇంకా కొనసాగిస్తున్నాడు. ఓ రామ, ఈ విశ్వం కనిపించడము మాయమవడం అనేది సముద్రంలో అలలు వచ్చిపోవడం లాంటిది. నువ్వు శాంతంగా ఉండు, సమత్వంలో ఉండు, ఆకాశంలో విస్తారంగా ఉండు. ఆకాశం ఏది పట్టుకోదు, అలాగే నువ్వు కూడా అసంగంగా ఉండు. ఇప్పుడు గురువు గారు అసంగోహం అని చెప్తారు, అంటే దేంతో పట్టుకోకుండా అసంగంగా ఉండు అని చెప్తున్నారు. ఉదాహరణలు ఏంటంటే చెప్తున్నామట, అగ్ని నుండి వేడిని వేరు చేయలేము. అట్లనే పువ్వు నుండి సువాసన అనేది వేరు కాదు, చక్కెర నుండి తీపి కూడా వేరు కాదు, సూర్యుని నుండి కాంతి వేరు కాదు. సో అట్లాగే ఈ విశ్వం చైతన్యం నుండి వేరు కాదు. అలలు ఎట్లయితే సముద్రం నుండి వేరు కాని విధంగా ఉంటాయో ప్రపంచం కూడా చైతన్యం నుంచి వేరు కాదు.
ఇంకా లోతుగా వెళ్తే ఈ ఎక్స్పీరియన్స్ అనేది చైతన్యం నుండి వేరు కాదు. నీకు వచ్చే అనుభవం, ప్రతి అనుభవం చైతన్యం. అది రెండు వేరు కాదు. అట్లాగే జీవుడు అనేవాడు అహంకారం ఉంది, నేను అనే జీవుడిని అన్న ఫీలింగ్ వచ్చిందంటే జీవుడు అనేవాడు అహంకారం నుండి వేరు కాదు. మనస్సు అనేది శరీరము, ఇంద్రియాల నుండి వేరు కాదు. ఇవన్నీ కలిపితేనే మనకు ప్రపంచంగా కనిపిస్తాయి. కానీ ఇవన్నీ నిజంగా ఉన్నది ఒకటే ఏంటి ఇక్కడ అంటే చైతన్యం మాత్రమే. సత్యం ఏమిటంటే ఓ రామ ఈ ప్రపంచం మొత్తం చివరకు శూన్యం లాంటిది, ఎంప్టీ స్పేస్. కానీ ఆ శూన్యంలో కూడా బ్రహ్మమే ఉంది, ఖాళీలో ఖాళీ ఉంది, సంపూర్ణంలో సంపూర్ణం ఉంది. సో అంతటా బ్రహ్మమే ఉంది. ఒక జ్ఞాని లక్షణాలు ఏంటంటే జ్ఞాని ఏం కోరుకోడు, ఏం చేయాలనుకున్నాడు. బయట పనిచేస్తున్నట్టు కనిపించినా కూడా లోపల శాంతిగా ఉంటాడు. లోపల ఆకాశంలో హృదయం కూడా చాలా విశాలంగా ఉంటది. బయట అవసరమైన పనులు చేయిస్తుంది. సో జ్ఞాని ఎప్పుడైనా సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా ప్రభావితం కాడు. ప్రేమ ద్వేషం అనేటివి ఉండవు జ్ఞానికి. అతనికి ఎవరు శత్రువు కాదు, ఎవరు మిత్రుడు కూడా కాదు. సో ఎవరికైతే అహంకారం లేదో, ఆసక్తి లేదో, కోరికలు లేవో అతనే ముక్తుడు. పనిచేస్తున్నట్లు కనిపించినా నిజానికి అతను ఏమి చేయడం లేదు. సో ఎవరిలో అయితే వాసనలు, ఆలోచనలు అన్నీ ఆగిపోతాయో వాళ్ళకి బంధనాలు అనేటివి ఉండవు. అతను లైక్ నూనె లేని దీపం లాగా ప్రశాంతంగా ఉంటది అని చెప్తుంది. నేను వశిష్ఠుడు ఇంకా రాముడికి చెప్తుంది, నువ్వు నా మాటలను శ్రద్ధగా విన్నావు, అందువల్ల నీ అజ్ఞానం పూర్తిగా తొలగిపోయింది. సాధారణ మనుషులు కూడా గురువుల మాటల వల్ల మారిపోతారు. అయితే నీలాంటి విశాల దృష్టి ఉన్నవాడికి ఇది సహజమే, నువ్వు మారడం సహజమే. సో అప్పుడు అవన్నీ విన్నాక రాముడు చెప్తాడు అనమాట, ఇప్పుడు నా సందేహాలన్నీ పోయినాయి, నాకు ఇప్పుడు ఆకర్షణ లేదు, రాగం లేదు, ద్వేషం లేదు, నా స్వరూపంలో నేను స్థిరపడ్డా, నేను ఇప్పుడు నా ఆత్మల విశ్రాంతి పొందుతున్నాను, సంపూర్ణంగా ఉన్నాను. ఈ ప్రపంచం మొత్తం నాలోనే ఆధారపడి ఉంది, నాకే నమస్కారం అని చెప్పుకుంటున్నాడు. అంటే ఆయన ఆత్మతత్వానికి నమస్కారం. సో ప్రపంచం అనేది ఒక సముద్రం మీద అలలు వచ్చినట్టు ప్రపంచం. బ్రహ్మం ఏంటంటే సముద్రం. సో ప్రపంచం సముద్రం నుంచి అలలు వేరు కాదు. అట్లనే ప్రపంచం నుండి బ్రహ్మం వేరు కాదు. మనం శరీరం కాదు, మనసు కాదు, మనం ఉన్నది మనది చైతన్యం అనమాట. జ్ఞాని ఎట్లా ఉంటాడంటే కోరికలు లేవు, అహంకారం లేదు, సుఖ దుఃఖం యొక్క ప్రభావం లేదు, లోపల మాత్రం శాంతే ఉంటది. సో అన్ని బ్రహ్మమే. ప్రపంచం కనిపించేది ఒక అపియరెన్స్ మాత్రమే. అసలు నిజం ఏంటంటే ఈ చైతన్యమే అసలు నిజం. మనకు కనిపించే చైతన్యమే అసలు నిజం అన్నమాట. సో వశిష్ఠ మహర్షి మళ్ళీ ఇంకా రాముడికి జ్ఞానబోధ చేస్తూనే ఉంటాడు. ఓ రామ, నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి కాబట్టి నీకు సత్యాన్ని మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు విషయాన్ని జాగ్రత్తగా విను. అవసరమైతే కొంత భేదం ఉన్నట్టు ఊహించుకోని ఉంది, అది నీ బుద్ధిని విస్తరింపజేస్తుంది. ఈ జ్ఞానం పూర్తిగా మేల్కొనని వారికి కూడా దుఃఖం నుండి రక్షణ ఇస్తుంది. ఎవరికైతే ఇప్పుడు ఈ జ్ఞానం మనం పూర్తిగా మేలుకోలేదు జ్ఞానంలో, అయినా కూడా మనకు ఇది రక్షణ ఇస్తుంది దుఃఖం నుండి, ఈ జ్ఞానం విను అని చెప్తుంది అనమాట. సో అజ్ఞాని స్థితి ఎట్లా ఉంటదంటే, అజ్ఞానం ఉన్నప్పుడు మనిషి శరీరాన్ని నేను అని భావిస్తాడు. సో తన ఇంద్రియాలే అతనికి శత్రువులుగా ఉంటాయి. ఇంద్రియాలు ఏంటంటే అతన్ని బయటకు లాగుతూ ఉంటాయి, అతన్ని నాశనం వైపు తీసుకెళ్తా ఉంటాయి అనమాట. జ్ఞాని స్థితి ఎట్లా ఉంటుందంటే, జ్ఞానం ఉన్నవాడు తన అసలు స్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఇంద్రియాలు అతనికి స్నేహితులుగా మారుతాయి, అవి అతన్ని అంతగా బాధించవు అనమాట. శాంతిగా నియంత్రణలో ఉంటాడు జ్ఞాని. ఆత్మ ఏంటంటే ఆత్మకి శరీరంతో సంబంధం లేదు, శరీరం కూడా ఆత్మతో సంబంధం లేదు. అవి రెండు సపరేట్ అని చెప్తున్నాడు. ఆత్మ ఇవి వెలుగు చీకటి లాంటివి, పూర్తిగా వేరు వేరు. సో సరైన జ్ఞానం ఏంటంటే శరీరం మరియు బుద్ధి గురించి సరైన అవగాహన ఉంటే మనిషి సృష్టిని భౌతికంగా, ఆధ్యాత్మికంగా సులభంగా అర్థం చేసుకుంటాడు. మన బుద్ధి ఏంటి, మన ఆత్మ ఏంటి, మన శరీరం ఏంటి, ఇవన్నీ అవగాహన ఉందనుకోండి, అప్పుడు మనం అన్నిటినీ అర్థం చేసుకోగలం. సో ఈ తప్పు జ్ఞానం ఉందనుకోండి, మనసులో తప్పుడు భావనలు వస్తాయి, అవి వాస్తవం లేనివి. అప్పుడు మనిషి కూడా లైక్ గాల్లో ఎగిరే గడ్డిలాగా స్థిరత్వం లేకుండా తిరుగుతూ ఉంటాడు అజ్ఞాని. సో అందుకనే స్వానుభవం, డైరెక్ట్ నాలెడ్జ్ లేకపోతే ఇంద్రియాలు ఏం చేస్తాయి అంటే అవి తమ విషయాలను అనుభవించడానికి ప్రయత్నిస్తుంటాయి ఇంద్రియాలు. కానీ అది నిజమైన ఆనందం కాదు, అది కేవలం భ్రమ మాత్రమే. అనంత చైతన్యం అందరిలో ఉంది, కానీ అజ్ఞానం వల్ల అది పరిమితంగా కనిపిస్తుంది. జీవశక్తి ఏంటంటే ప్రాణశక్తి కేవలం జీవనానికి అవసరమైన కదలికలు మాత్రమే. సో దానికి ప్రత్యేక ఉద్దేశం లేదన్నమాట జీవశక్తికి. మనం మన జీవనానికి అవసరమైన కదలికలు
కావడానికి మన ప్రాణశక్తి ఉపయోగపడుతుంది. అజ్ఞానం వల్ల జీవితం, జ్ఞానం లేదనుకోండి, సో మనుషులు మాట్లాడడం, గొప్పగా చెప్పుకోవడం ఇవన్నీ వ్యర్థం. సో ఫలితం ఏమవుతుందంటే నాశనం వైపు తీసుకెళ్తుంది. సో మనం మూర్ఖులతోటి సాంగత్యం ఉందనుకోండి, సో అది చాలా ప్రమాదకరము అని ఇవన్నీ చెప్తా ఉంటాడు. అన్ని సమస్యలకు మూలం అన్ని సమస్యల మూలం సో ఈ అజ్ఞానం. సో ఆత్మజ్ఞానం ఏం చేస్తుందంటే ప్రపంచం అంతా మొత్తం ఈ అజ్ఞానం వల్లనే నడుస్తుంది. అజ్ఞానం ఏంటంటే మళ్ళీ మళ్ళీ దుఃఖాన్ని అనుభవిస్తుంటాడు, అరుదుగా మాత్రమే సుఖం పొందుతాడు అనమాట. నేను ఈ శరీరం అనే భావన అజ్ఞానం. అజ్ఞానం ఉంటే మనకి ఇంద్రియాలు శత్రువులుగా మారుతాయి, జ్ఞానం ఉందనుకోండి ఇంద్రియాలు స్నేహితుల్లాగా మారిపోతాయి. సో మన ఆత్మ శరీరము, ఆత్మ చైతన్యము. జీవిత సత్యం ఏంటంటే అన్ని బాధలకు మూలము ఆత్మను తెలుసుకోకపోవడమే అన్ని బాధలకు మూలం. జ్ఞానం వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇంద్రియాల నియంత్రణలో ఉంటాయి, జీవితం సులభంగా అర్థమైపోతుంది. మూర్ఖుల సాంగత్యం ఉందనుకోండి నష్టం, జ్ఞానుల సాంగత్యం దొరికింది మనకు ముక్తి దొరుకుతుంది. మూర్ఖులతో సాంగత్యం చేసినాం దెన్ నష్టం అనుభవిస్తాం. సో దెన్ వశిష్ఠ మహర్షి ఇంకా చెప్తాడనమాట, రామ, ఈ మూర్ఖుల హృదయంలో ఒక భయంకరమైన మోహము అనే వృక్షం ఉంటది. ఈ మోహ వృక్షం ఎట్లా ఉంటది అంటే దాని వేరు అనేది అజ్ఞానంతో కూడుకొని ఉంటది. దాని ట్రంక్ అంటే మనము ఏమంటాం, కాండము అంటాం చూడు, అవన్నీ కోరికలు. సో దాని ఆకులన్నీ దుర్గుణాలు, పుష్పాలు అయితే ఏమున్నాయో ఆశలు, సో పండ్లు ఉన్నాయి అవి దుఃఖం. ఈ వృక్షం ఏంటంటే ద్వేషం అసూయతోటి పెరుగుతా ఉంటది. ఆ వృక్షానికి మనము వేర్లే, వృక్షానికి ఎరువు ఏంటంటే ద్వేషము అసూయ. దాని ఇతరుల విమర్శలతో ఇంకా మళ్ళీ ఎంత బలపడుతుంది అనమాట. సో అజ్ఞానికి పుట్టుక, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణం, ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటది. ప్రపంచంలో ఎలా కనిపిస్తుంది, ప్రపంచం ఎట్లా కనిపిస్తుంది అంటే చిన్న శరీరంతో ఉన్నప్పటికి కూడా ఈ భూమిని చాలా పెద్దదిగా చూస్తాడు. స్త్రీలను అలంకరించిన ఒక అందంగా చూస్తాడు. అంటే ప్రపంచం మొత్తము చూడండి, మన మనస్సు యొక్క సృష్టి మాత్రమే. ఇక్కడ మనిషి సుఖము దుఃఖం ఏంటంటే మనిషి ధనము, విజయాలు, సుఖం వాటి వెనకాల పరిగెడతా ఉంటాడు. కానీ ఇవన్నీ తాత్కాలికమా, వెంటనే దుఃఖంగా మారిపోతాయి. కర్మలు ఏంటి అంటే వ్యర్థమైన పనులు, మనం చేసే యాక్షన్స్ అన్నీ దుమ్ము లేపే గాలిలాగా ఉంటాయి. సో మనసును మబ్బులాగా కమ్మేస్తూ ఉంటాయి అన్నమాట. ఫలితం ఏమవుతుందంటే గందరగోళం అవుతుంది, అజ్ఞానం పెరుగుతుంది. అందుకే మోహం అనేది ఒక నది. సో ఇవన్నీ చెప్తా ఉన్నాడు అనమాట. యవ్వనము, వృద్ధాప్యము, లోభము, ఇదంతా రాముడికి ఆయన జ్ఞానబోధ చేస్తా ఉన్నాడు. సో సో మోహం అనేది ఒక పెద్ద వృక్షము, దాని ఫలమే దుఃఖము. ఈ జీవితం ఇవన్నీ పుట్టుక, యవ్వనం, వృద్ధాప్యం, మరణం మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. సో ప్రపంచం మన మనస్సు యొక్క సృష్టి, ఏం లేదు, నిజంగా ఏం లేదు, ఇది ఒక అపియరెన్స్ మాత్రమే. సో సుఖము, ధనము అనేటిది తాత్కాలికం, అవన్నీ చివరికి మిగిలేది దుఃఖమే. సో లోభము, కోరికలు ఇవన్నీ బంధనానికి దారితీస్తాయి. జ్ఞానం ఉంది మనకు అంటే అది విముక్తికి దారితీస్తాయి అన్నమాట. అదే చెప్తా ఉన్నాడు. సో అట్లనే చెప్తా ఉన్నాడు. ఇంకేంటంటే మన అజ్ఞానుల స్థితి ఎట్లా ఉంటదంటే, అజ్ఞానం ఉన్నవారు ఈ ప్రపంచము నశ్వరం అని గ్రహించరు, ఇదంతా శాశ్వతం అనుకుంటారు. జీవితంలో దెబ్బలు తిన్నా కూడా మేలుకోరనమాట. మనుషుల బాధలు ఏంటంటే, మనుషులు ఏంటంటే రాగము, ద్వేషం వల్ల బాధపడతా ఉంటారు. సో ఇవి సుఖము, దుఃఖము, వృద్ధాప్యము, మరణం ఇవన్నీ కలిపి జీవితం అనేది క్షీణిస్తూ ఉంటది అనమాట. సో చిన్న జీవులు లైక్ పురుగులు మొదలైనవి కూడా తమ గత కర్మ ఫలితాలను నిశ్శబ్దంగా అనుభవిస్తాయి, కానీ కాలం అన్నింటినీ తినేస్తుంది. సో అజ్ఞానం మూల కారణం ఏంటంటే ప్రపంచంలో సుఖము, దుఃఖము, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణం ఇవన్నీ అజ్ఞానం అనే చీకటిని విస్తరింపజేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చెప్తా ఉన్నాడు ఎట్లా దీని నుంచి బయట. సో ప్రపంచం అనేది ఒక తాత్కాలిక భ్రమ, జీవితం వస్తుంది పోతుంది అలల్లాగా. సో ముఖ్య సమస్య ఏంటంటే మన అజ్ఞానం. దీనివల్లనే సుఖం, దుఃఖం, జననం, మరణం చక్రంలో ఇరుక్కుపోతాం. అజ్ఞానం ఎట్లా పోతుంది అంటే మనం సెల్ఫ్ ఎంక్వైరీ, జ్ఞానము. సో అన్నింటిలో అజ్ఞానం ఉంది, అవన్నీ దాటినామంటే మనకు దొరికేది ముక్తి అన్నమాట. సో ఇప్పుడు ఇంకా వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు, రాముడు అడిగిండు, ఓ మహర్షి, మీరు చెప్పింది ఏంటంటే దేవతలకు కూడా ఆ పరబ్రహ్మాన్ని పూర్తిగా గ్రహించలేరు అన్న మాట కొంచెం వివరంగా చెప్పండి. దేవతలు కూడా పరబ్రహ్మాన్ని గ్రహించలేరు అని చెప్తాడు అనమాట.
అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తాడు, రామ, ఆ సచ్చిత ఆనంద స్వరూపం పరమసత్యం, అదే బ్రహ్మం, ఆలోచనలకు అతీతం, మనం కల్పనలకు కూడా అందది, ఎక్కడైనా వ్యాప్తి చెందింది, శాశ్వత శాంతి స్వరూపం. అది సహజంగా ఉంది. దాన్ని మనసు అయితే దాన్ని గ్రహించలేదు. అవగాహన అనేది మూడు రకాలుగా ఉంటుంది. ఒకటేమో సటిల్ లెవెల్ అవగాహన చేసుకోవడం, సూక్ష్మంగా అవగాహన చేసుకోవడం. ఇంకొకటి మిడిల్గా అవగాహన చేసుకోవడం, దాన్ని మధ్యమంగా అవగాహన చేసుకోవడం. ఇంకొకటి స్థూలంగా గ్రాస్ లెవెల్లా సో అర్థం చేసుకోవడం అన్నమాట. ఇది అవగాహన. మూడు రకాలు. వాటిలో మూడు ఉంటాయి: సత్వ, రజస్ అండ్ తమస్. ఈ మూడు కలుపుతాయి. ఇవన్నీ కలిపి ప్రకృతి అన్నమాట. నేచర్ ఒకటి, మాయా ఒకటి, అజ్ఞానం ఒకటి. సో ప్రకృతి అనేది మూడు గుణాల సమాహారం. సో ఇది అన్ని జీవులకు మూల కారణం అన్నమాట. సో ఈ ప్రకృతి కంటే పైన పరబ్రహ్మం ఉంటుంది, బ్రహ్మం, అదే పరమసత్యం. మూడు గుణాలు ఏంటంటే ఈ సత్వ, రజస్, తమస్. ఇవి విశ్వం మొత్తం సత్వ, రజస్, తమస్ అన్నమాట. సో జీవులను ఎట్లా విభజించిందంటే సత్వగుణం కింద దేవతలు వస్తారు, విష్ణువు, శివుడు. సో ఇవందరూ ముక్త స్థితికి దగ్గరగా ఉంటారు. రజోగుణం కింద ఋషులు, దేవలోక వాసులు వస్తారు. దెన్ తమో గుణం కింద పాతాళలోక జీవులు వస్తారు. సో ముక్తి గురించి తెలుసుకుంటే దేవతలకు పునర్జన్మ అనేది ఉండదు. అట్లనే ఋషులు ఏంటంటే జీవన్ముక్తులు, జీవించి ఉన్నప్పుడే ముక్తి పొందిండ్రు కొంతమంది ఋషులు, అందరు కాదు. సో ఇక్కడ కూడా దేవతలు అందరు కాదు. చివరికి అందరికీ అల్టిమేట్ గా కావాల్సింది ముక్తి, అందరూ ముక్తి పొందుతారు. సో అజ్ఞానం ఏంటంటే అవిద్య అనేది జ్ఞానం నుంచే వస్తుంది. సముద్రంలో అలలు వచ్చినట్లు చివరికి అజ్ఞానం కూడా జ్ఞానంలో కలిసిపోతుంది. ముఖ్యమైన సత్యం ఏంటంటే అలలు నీరు వేరు కాదు. అట్లాగే జ్ఞానం అజ్ఞానం కూడా వేరు కాదు. ఇది కేవలం మాటల్లో మాత్రమే ఉన్న భేదం అన్నమాట. జ్ఞానం అజ్ఞానం అనే భావనలు కూడా వదిలేస్తే మిగిలేదు ఒకటి, అదే సత్యం. ఈ సత్యం ఎట్లా ఉంటదంటే అది శూన్యం లాగా ఉంటది, కానీ చైతన్యంతో నిండి ఉంటది. ఆకాశం కంటే విశాలంగా ఉంటది, ఎక్కడైనా ఉంటది, నాశనం కానిది. సో అది చెప్తా ఉన్నానంటే బ్రహ్మమే ఈ సృష్టిని నడిపిస్తుంది, కానీ స్వయంగా ఏం చేయలేదు. బ్రహ్మం అనేది మన ఆలోచనలకు అతీతకి ఎక్కడైనా ఉంది, అదే నిజమైన సత్యము. సో ప్రపంచం ఎట్లా వచ్చిందంటే మూడు గుణాల వల్ల, సత్వ, తమస్, రజస్. సో జ్ఞానము అజ్ఞానం వేరుగా, అవి కేవలం భావనలు మాత్రమే, లైక్ అల్లు అజ్ఞానము. సో సముద్రం అనేది జ్ఞానం, అంతే. సో అన్ని బ్రహ్మమే, ఇక్కడ భేదం ఏం లేదు అని చెప్తున్నాడు అనమాట. సో ఇవన్నీ చెప్తుండు. వశిష్ఠ మహర్షి చెప్తుండ్రు, రామ, ఈ ప్రపంచం మొత్తం జీవుల విభజన చెప్తున్నాడు అనమాట. ఒకటి చలించే జీవులు, మరియు స్థిరంగా ఉండేటివి ఏంటంటే పర్వతాలు, రాళ్ళు. ఇవన్నీ మన ఊహ వల్ల మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ భావనలు తొలగిపోయినాయి అనుకోండి, ఈ ప్రపంచం అసలు ఏమీ లేదు, మొత్తం ఎంటీ అపియరెన్స్ అని తెలుస్తుంది. ఉదాహరణ, తాడుని పాముగా తప్పుగా చూసినాం అనుకోండి, నిజంగా పాము లేదు కనుక అక్కడ కరవదు. అట్లాగే అజ్ఞానం వల్ల కనిపించే ప్రపంచం కూడా నిజం కాదు. అజ్ఞానం అంటే ఏమిటంటే నేను శరీరం అనే భావన, ఎప్పుడైతే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ భావన, నేను చూస్తున్నాను, అది వేరే వస్తువు, ఇదే అజ్ఞానం. జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే మనసు ఎప్పుడైతే తనని తానే ఆబ్జెక్ట్ లాగా చూసుకుంటది, సో ఆ డ్యూయాలిటీ పోయింది అనుకోండి, మనకు జ్ఞానం వస్తుంది. అప్పుడు అన్ని అవసరాలు ఆవరణాలన్నీ తొలగిపోతాయి, మన లోపల ఉన్న ఆవరణాలు. సో మలము, విక్షేపము అవన్నీ తొలగిపోతాయి. జీవుడు ఎట్లా వస్తాడంటే మనసున్నంత వరకే జీవుడు ఉంటాడు, నేను అనే భావన ఉంటుంది. మనసు పోయింది అనుకోండి, వ్యక్తిత్వం కూడా పోతుంది. సో అట్లాగే మనసు అనేది, లైక్ రాముడు అడిగింది అనమాట, ఈ చైతన్యము ఎలా రాళ్ళ లాంటి లాగా మారుతుంది, జడ వస్తువులాగా మారుతుంది. వశిష్ఠుడు చెప్తున్నాడు, రాళ్ళు అంటున్నాం కదా, రాళ్ళు అని, వాటిలో కూడా చైతన్యం ఉంది, కానీ దానికి ఆలోచన శక్తి లేదు, నిశ్చలంగా ఉంది. సో అదే డీప్ స్లీప్ లాగా, సుషుప్తి అవస్థ లాంటిది, అది మోక్షం కాదు. రాముడు మళ్ళీ అడిగినాడు, అయితే అవి డీప్ స్లీప్ లో ఉన్నాయి కదా, అవి మోక్షానికి దగ్గరగా ఉన్నాయా అని. అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, కాదు, మోక్షం అంటే నిశ్చలంగా జ్ఞానం లేకుండా ఉండడం కాదు. మోక్షం అంటే సెల్ఫ్ ఎంక్వైరీ ద్వారా మనస్సులో ఆసక్తి పూర్తిగా పోయినప్పుడు, ఎప్పుడైతే అంతర్గత జ్ఞానం వెలుగుతుందో నీ లోపల, అప్పుడు వచ్చే స్థితి మోక్షం. ఈ మోక్షాన్ని ఎట్లా పొందాలి అంటే ఈ మూడు అవసరం మోక్షం కావాలంటే. ఒకటి శాస్త్ర జ్ఞానం, నిన్న మనం చెప్పుకున్నాం. ఇంకొకటి సద్గురువు యొక్క సహాయం అవసరం. తర్వాత ఆత్మ విచారణ కంపల్సరీ. సో అప్పుడు
మనిషి శుద్ధ చైతన్యంలో స్థిరపడతాడు అనమాట. ప్రపంచం మన భావనల వల్ల కనిపించే భ్రమ. సో తాడు పాము అనిపించడం నిజం కాదు. అజ్ఞానం ఏంటంటే నేను శరీరం అని భావించడమే అజ్ఞానం, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ భావన. మోక్షం ఏంటంటే నిశ్చలంగా ఉండడం కాదు, డీప్ స్లీప్ లో కాదు, జ్ఞానం విచారణల వల్ల వచ్చే స్థితి మోక్షం అన్నమాట. మనస్సు పోతే అప్పుడు వ్యక్తిత్వ, మనసు పోతే మనకు ఆత్మజ్ఞానం వస్తుంది. అప్పుడు మిగిలింది ఏంటంటే బ్రహ్మ, ప్యూర్ కాన్షియస్నెస్ ఉంటుంది. అది తెలుసుకోమని చెప్తున్నాడు అనమాట. సో ఇవే అన్ని. ఇప్పుడు రాళ్ళు చెట్ల వంటి జడ వస్తువులు బయటికి నిశ్చలంగా కనిపిస్తాయి అవి, కానీ వాటిలో కూడా వాసనలు ఉంటాయి. ఇప్పుడు చెట్లు రాళ్ళు ఉన్నాయి, వాటికి కర్మలు లేవా అంటే కర్మలు ఉన్నాయి వాటికి కూడా, బట్ కానీ వాటిలో సీడ్ ఫామ్ లో ఉంటుంది. సో దాన్ని డీప్ స్లీప్ స్టేట్ అంటాం, నిద్ర లాంటి అవస్థ, కానీ అది మోక్షం కాదు. సో వాసనలు అంటే ఏమిటి అంటే మనలో దాగి ఉన్నాయి. ఇప్పుడు వాటిలో వాసనలు ఉన్నాయి అన్నాం సీడ్ ఫామ్ లో. వాసనలు అంటే ఏంటి? అసలు వాసన వాసన అని చెప్తారు. వాసనలు అంటే మనలో దాగి ఉన్న కోరికలు, అలవాట్లు, భావాలు, ఇవి విత్తనాలు లాంటివి. సో ఆ రాళ్ళకి మళ్ళీ వృక్షాలకి మొలకెత్తే అవకాశం లేదు కనుక అవి సీడ్ ఫామ్ లో ఉన్నాయి. అవకాశం దొరికితే మళ్ళీ మొలకెత్తుతాయి అన్నమాట. వాసనలు కనుక ఉంటే మిగిలినా సరే, వాసన కనుక మిగిలినా సరే మన లోపల బాధ అనేది వస్తుంది మళ్ళీ. సో ఎందుకంటే లైక్ కొంచెం విషం ఉన్న ప్రమాదం, వ్యాధి కొంచెం ఉన్న బాధనే. వాసనలు పూర్తిగా పోయినాయి అనుకోండి, మనిషి అప్పుడు శుద్ధ స్థితిలో ఉంటాడు, మళ్ళీ దుఃఖం రాదు. అది చిత్ శక్తి అన్నమాట. అదే చైతన్యం అన్నింటిలో ఉంది, ప్రతి జీవి వస్తువుని నడిపిస్తుంది. ఇది గుర్తిస్తే ఆత్మ. మనం గుర్తించలేదనుకో ప్రపంచం యొక్క భ్రమలో ఇరుక్కుపోతాం అన్నమాట. అజ్ఞానం ఎలా వస్తుందంటే బ్రహ్మం కాకుండా ఇంకోటి ఉంది అనేది అనుకోవడమే అజ్ఞానం. అదే అజ్ఞానం. జ్ఞానం ఎలా వస్తుంది? నేను ఎవరు అనే విచారణ చేయాలి. అలా అడిగితే నేను ఈ శరీరమా, నేను ఈ రక్తమా, నేను ఈ మాంసమా, వెంటనే అజ్ఞానం తొలుగుతుంది. ఉదాహరణకు ఒక చీకట్లో టార్చ్ వేసినాం అనుకోండి, చీకటి వెంటనే పోతుంది. అట్లాగే విచారణ చేస్తే మన అజ్ఞానం పోతుంది. ముఖ్య విషయం ఏంటంటే జ్ఞానం వేరే వాళ్ళు చెప్తే రాదు, అది మనమే అనుభవించాలి. సో తీపి యొక్క రుచి వేరే వాడు చెప్పినా మనకు తెలియదు ఎంత తీయగుంది అనేది, మనం తింటేనే మనకు తెలుస్తుంది కదా. సో వాసనలు ఉన్నంత వరకు మన లోపల ముక్తి అనేది లేదు. వాసనలు పోతేనే మనకు ముక్తి అనేది దొరుకుతుంది అన్నమాట. సో ఇంకొకటి లాస్ట్ చెప్పేస్తున్నాము. సో వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు రాముడికి, రామ నీ ఆధ్యాత్మిక మేలుకొల్పు కోసమే నేను ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఈ అజ్ఞానం అనేక జన్మల నుంచి ఇంద్రియాల అనుభవాల వల్ల గాఢంగా మారిపోయింది. ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే ఆత్మజ్ఞానం ఒక్కసారి విన్నంత మాత్రాన రాదు, మళ్ళీ మళ్ళీ వినాలి, ఆలోచించాలి. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఇంద్రియాలు మరి మన మనసు రెండు ఆగినప్పుడే జ్ఞానం వస్తుంది. అప్పుడు ఆత్మజ్ఞానం వెలుగుతుంది అనమాట. ఇప్పుడు అష్టవక్రాల జనకుడు గురించి విన్నాం మనం. జనకుడు ఉదాహరణ ఏంటంటే రాజు. జనకుడు రాజు అయినా రాజ్యాన్ని నిర్వహిస్తూ కూడా లోపల జ్ఞానంలో స్థిరంగా ఉండేవాడు. అట్లాగే బ్రహ్మ, శివ అందరు కూడా ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉన్నారు. నీవు కూడా అలానే ఉండు. రాముడు అడిగినాడు ఈ ఆత్మజ్ఞానం అంటే ఏంటని. మళ్ళీ వశిష్ఠుడు సమాధానం, ఓ రామ నువ్వు ఇప్పటికే తెలుసు, కానీ మరింత స్పష్టంగా చెప్తున్నా. మహాసత్యం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నది, కనిపిస్తున్నది, కనిపించింది అన్ని కూడా బ్రహ్మమే. చైతన్యమే బ్రహ్మం, ప్రపంచం కూడా బ్రహ్మం, పంచభూతాలు బ్రహ్మం, నేను బ్రహ్మం, నా శత్రువు కూడా బ్రహ్మమే, నా స్నేహితులు కూడా బ్రహ్మమే, గతం, వర్తమానము, భవిష్యత్తు అన్ని బ్రహ్మమే. ఉదాహరణకు సముద్రంలో అలలు అన్ని వేరువేరుగా కనిపించిన అవన్నీ నీరే. అట్లాగే ప్రపంచం అన్ని వేరువేరుగా కనిపిస్తుంది, కానీ అన్ని బ్రహ్మమే. సో ఎవరేం చేస్తున్నారు? అన్ని బ్రహ్మమే అయితే ఎవరెవరికి ఏం చేస్తున్నారు? నేను ఇతరులు అనే భావన భ్రమ. యాక్చువల్గా మనసు భ్రమలు ఏంటి అంటే రాగము, ద్వేషము, ఇష్టము, అయిష్టము, ఇవన్నీ మన ఊహలు మాత్రమే. ఆలోచనలు ఆగినాయి అనుకోండి, ఇవన్నీ పోతాయి. చివరి స్థితి ఏంటంటే అన్ని బ్రహ్మమే అనిపించినప్పుడు సుఖం లేదు, దుఃఖం లేదు, నేను నువ్వు అనే భేదం లేదు, ఉన్నది ఒక్కటే, అదే బ్రహ్మం. సో అజ్ఞానం ఏంటంటే అనేక జన్మల నుంచి వచ్చింది, కాబట్టి జ్ఞానం మళ్ళీ మళ్ళీ వినాలి, అన్ని బ్రహ్మమే అని తెలుసుకోవాలి. సో ఇక్కడ సుఖం లేదు, దుఃఖం లేదు, ద్వైతం లేదు, ఉన్నది మాత్రం ఒకటే శుద్ధ చైతన్యం అన్నమాట. అది తెలుసుకోండి అని చెప్తున్నాడు రాముడు. సో ఇవాళకి ఇక్కడ వరకు ఆపేద్దాము, దాన్ని రేపు నెక్స్ట్ చెప్తున్నా. ఓకే మహేందర్, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావమ్మా? చేయకూడదే అమ్మా.
అది కొంచెం డీప్ అనిపించిందమ్మా, సాధ్యమని చెప్తాను. కదా ఇవాళ చాలా డీప్ ఉంది కొంచెం. అర్థం కాలే, ఎక్కడ డౌట్ వచ్చిందమ్మా నీకు? చెప్తానమ్మా, నేను చెప్తుంటే ఉమ్, చెప్పినమ్మా. చెప్పు. అదే ఇప్పుడు మనకి కోరికలును ఈ అహంకారము, ఆ, అజ్ఞానం అనేది అహంకారము మనసు వీటితోని ఏర్పడుతుందని చెప్పారమ్మ. కోరికలు, ఉమ్, మోహం, ఈ వాసనలు మనసులో చేరి ఇంకా ఆట ఆడిస్తాయి. ఉమ్, అంటే అజ్ఞానం గురించి చెప్తూ అజ్ఞానానికి ఒక చెట్టుతో వివరించారు. దాని ఏరు మోహం ఉమ్, అట, దాని కాండం కోరికలు, ఇంకా ఉమ్, దాని ఆ ఏంటి బ్రాంచెస్ వచ్చేసి ఆశలు, ఇంకా ఈ ఆకులు వచ్చేసి ఆ, ఏమో చెప్పారమ్మా, పండు మాత్రం దుఃఖం. అంటే ఆ వేర్లు ఎక్కడంటే మోహం వేరు నుంచి మొదలు పెడితే అంతా దుఃఖానికి దారితీస్తున్నారు. ఆ, ఈ అజ్ఞానం ఎట్లా పోతుందంటే జ్ఞానం ఒకటే మార్గం అంటున్నారు. ఆ అజ్ఞానము జ్ఞానం రెండు కలిసే ఉంటాయి, అలా అన్ను సముద్రం కలిసినట్టు. కానీ ఇది అజ్ఞానం అని గుర్తించినప్పుడు అది వేరవుతుంది, జ్ఞానానికి దారితీస్తుంది అన్నారు. రెండు కలిసే ఉంటాయట. అది విచిత్రంగా అనిపించింది. తర్వాత మా అంతే, వెలుగు చీకటి ఎట్లుంటదో అట్లానే కదా. అంతేమ్మా, అంతే. అజ్ఞానం జ్ఞానం రెండు కలిసే ఉంటాయి. ఇప్పుడు చూడు, నీకు జ్ఞానం ఉంది లోపల. లైక్ గురుదేవ్ ఎప్పుడు చెప్తారు, బియ్యం గింజలాగా లోపల ఉంది అజ్ఞానం అంతా. జ్ఞానం చుట్టూ పొరలాగా, ఒక వడ్ల గింజలాగా. నేను వడ్ల మీద పొట్టు తీసేస్తే లోపల ఉన్నది జ్ఞానమే కదా. అవి రెండు కలిసే ఉన్నాయి కదా. వడ్లు వేరే బియ్యం వేరే కాదు కదా, రెండు కలిసే ఉన్నాయి. ఎప్పుడైతే పొట్టు పోతుందో నీకు బియ్యం బయటకు వచ్చింది. అట్లనే నీ జ్ఞానం అజ్ఞానం అనేది కలిసే ఉంటాయి. ఇంకా ఎప్పుడైతే అజ్ఞానం అజ్ఞానం తొలగిపోతుందో దాని జ్ఞానం అనేది ప్రకాశించబడుతుంది నీ లోపల, మన లోపల. అంటే అజ్ఞానానికి రావడానికి కారణం నేను శరీరం అనుకోవడము, నేను ఆలోచనలు అనుకోవడం, ఇది అజ్ఞానం. ఈ అంతే, అజ్ఞానం అదిగాక మన పాత సంస్కారాలు, మన కోసం. ఇంద్రియాలు ఎప్పటి నుంచో అన్ని జమ చేసుకునేవి సీడ్ ఫామ్ లో ఉన్నాయి. అవన్నీ అజ్ఞానానికి దారి తీస్తాయి. అంటే ఇవి దీంతో పాటు ఇంకో రెండు పాయింట్స్ చెప్పారు. మీ అజ్ఞానం తొలగడానికి ఆ మన గ్రంథాలు, ఒక గురూజీ, గురు పాత్, అండ్ మూడోది ఎంక్వైరీ. ఎంక్వైరీ. ఈ మూడితోని సాధ్యం అన్నారు. ఈ అజ్ఞానం అంటే అజ్ఞానాన్ని దూరం చేసుకోవడం. జ్ఞానం మరి నీకు డౌట్ ఎక్కడ వచ్చింది? నాకు ఇది నాకు ఇదేంటమ్మా, ఈ మూడు లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నారు కదమ్మా. 3 ఒకటి లెవెల్స్. ఇది అవగాహన సత్వతం. ఆ, అవగాహన అనేది నేచర్. అంతే, ఇగో అవి సటిల్, మిడిల్ అండ్ ఇంకొకటి గ్రాస్ అని చెప్పుకున్నాం కదా. ఒకటి నేచర్, సూక్ష్మము, ఉమ్, ప్రకృతి మాయ. ప్రకృతి మాయ. ఇంకోటి ఏందమ్మా? ఏం రాసుకున్నావని? ఉమ్, ప్రకృతి మాయ ఒకటి, ప్రపంచం ఒకటి, కళ. అంతే. ఇక్కడ ఏంటంటే సత్వ తమస్ రజస్, అంతే మూడు గుణాలు. వాటికే వాటికే వీటిని పోల్చుకో, వాటితోటే వీటిని పోల్చుకో. అంటే సత్వం అంటే దేవతలు ఉన్నారు, రజో అయితే ఉమ్. మన ఆ, పాతాళ లోకం అంటే ఆహా, భూమి కింద. సత్వం అది తమస్ అంటే పాతాళ లోకం అన్నం. తమసం. ఇక రజో అంటే మన రెండు కలయిక మనం అంటాం. అంతే. సో దాంతోటే నువ్వు తెలుసుకో ఇవన్నీ కూడా. వీటిని అదే. కూడా నీకు చెప్పినవి ఇవి కూడా అంతే. అంటే లైక్ జ్ఞానం, సత్వం అంటే జ్ఞానము, కోరిక. రజోగుణం అంటే కోరిక ఉండడము. సో తమో గుణం అంటే పూర్తిగా అజ్ఞానంలో ఉండడం. ఇదే అన్నమాట. లైక్ మూడు రంగులు ఉన్నాయనుకో, తెలుపు, ఎరుపు, నలుపు. ఎరుపు అంటే రజస్సు, నలుపు అంటే తమస్సు, అట్లా. సో వీటిలో సత్వం అంటే ఇక అన్ని గుడ్ క్యారెక్టర్స్ అన్ని సత్వగుణం. సత్వం అంటే మన లోపల శాంతి జ్ఞానం ఉండేది, సత్వం. ఆ, రజోగుణం అంటే చలనం ఉంది, కోరిక ఉంది మన లోపల, అది రజోగుణం. తమో గుణం అంటే అజ్ఞానం ఉంది, అలసత్వం ఉంది అనేది ఇది. అదే అమ్మా, అన్నమాట. ఇక్కడ నా డౌట్ ఏంది, కోరికలు ఆశలు అన్నారు కదమ్మా. ఆ, ఈ మరి కోరికల సంగతి ఏంటమ్మా? ఆ, ధర్మమైన కోరికలు.
అంటే ఇప్పుడు ఏవైనా అంతే, నీకు ఏమున్నా కూడా అవి అసలు కోరిక అనేది ఉండదు. ధర్మము అధర్మము ఏదైనా సరే వాటిని రెండిటికి అతీతంగా అయిపోవాలండి. అచ్చా. మనం కోరికలకు అతీతం, అది మంచి కోరిక కానీ చెడు కోరిక కానీ యూ షుడ్ బి అతీతము ఫర్ దట్, అన్నిటికీ అతీతంగా ఉండాలి. సో ఆ రెండింటిని సమస్థితిలో తీసుకోగలిగే స్థితిలో ఉండాలి మనం. అట్లా అంటే మోహం అనేది నాకేమర్థమైంది ఇక్కడ డౌట్ ఇక్కడ అంటే మోహం వచ్చిన తర్వాత కోరికలు ఉన్నాయి కదా, ఆ మోహంతో ఉన్న కోరిక అధర్మమైన కోరికనా అట్లా, లేకుంటే ధర్మంతో ఉన్న కోరిక పండు దుఃఖాన్ని ఇచ్చింది అన్నారు. మరి అదే పండు ఎప్పుడు సంతోషాన్ని ఇస్తుంది అంటే సంతోష దుఃఖాలకి అతీతంగా ఉండాలంటుంటారు మీరు. అంతే మరి, ఇవన్నీ కోరికల కిందనే లెక్క కదా. యూ షుడ్ సరే. బి ఆలోచనలకు అతీతం ఉండాలి, కల్పనలకు అందకూడదు మనము. వీటన్నిటికీ దూరంగా ఉంటేనే మనకు ఆ శాశ్వత శాంతి స్వరూపం వస్తుంది. లేదు నీకు అది ఏంటంటే నీకు మంచిదాని పట్ల కోరిక ఉన్న కోరికనే కదా అది. అంతే. ఇట్స్ కోరిక. యూ షుడ్ బి అబోవ్ ఆల్ దీస్, సుఖానికి దుఃఖానికి అన్నిటికీ అబోవ్ ఉండాలి మనం. సో నాకు సుఖం ఉంది కనుక దాన్ని ఉంచుకుంటే నాకు ఇంకా జ్ఞానం పెరుగుతుందా? నో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. అవి రెండింటిని కూడా వదిలేసి ఇంకా పైకి వెళ్ళగలగాలి. వెళ్తేనే మనం ఇవన్నిటికీ అతీతంగా ఉండగలగాలి. ఓకే. ఇక్కడ నాకు చెప్తుంటే ఇది గుర్తొచ్చిందమ్మా, ధర్మ కామ మోక్షాలు ఉంటాయి కదా మామూలుగా చెప్తుంటారు. ధర్మ అర్థ కామ మోక్ష, ధర్మ అవన్నిటికీ పైకి పో. అవి ఏం పైకి పో. చేస్తాయి అంటే నీ లోపల మంచి గుణాలు ఉన్నాయంటే మన లోపల అహంకారాన్ని పెంచుతాయి. ఎందుకంటే అంతే. ఐఆమ్ ద బెస్ట్, సో అప్పుడు యు సీస్ ఎవ్రీ వన్ యాజ్ దే ఆర్ వర్స్ట్ అని. సో ఎప్పుడైతే నువ్వు బెస్ట్ అనుకున్నావు వాళ్ళంతా వర్స్ట్ అనుకున్నావు అని అంటే మళ్ళీ అది అహంకారానికి దారితీస్తుంది నీకు. సో ఇట్స్ నాట్ లైక్ దట్. వాటికి కూడా అతీతంగా వెళ్ళిపో. నువ్వు చేసే మంచి పనులకు చెడు పనులకు కూడా అతీతంగా ఉండగలగాలి. ఓకే. ఓకే అమ్మా, జై గురుదేవమ్మా. జై గురుదేవ్. చాలా టైం అయింది, రేపైతే హాలిడే అందరికి. రేపు హాలిడే వచ్చేసినాం సిద్దిపేటకి. వచ్చేసిన నేను చెప్పిన పని అయిపోయిందా? అదే ఫోన్ చేస్తే బిజీ